హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యాజ్ రాయలసీమ రెసిపీస్. ఈరోజు మనం స్టఫ్ పైన గార్లిక్ డిన్నర్ రోల్స్ ఎలా చేసుకోవాలో చూసుకుందాము. సో మీరు చూస్తున్నారు కాబట్టి దీస్ ఆర్ మేడ్ ఆన్ స్టవ్, ఓవెన్ లేకుండా ఎలా చేసుకొని చూద్దాము. అండ్ ఇవి చూస్తున్నారు చాలా సాఫ్ట్గా అండ్ దే రియలీ స్మెల్ అమేజింగ్. ఎంత టేస్టీగా ఉంటాయంటే మీరు ఒక్కటి తిని మాత్రం ఆగలేరు. మీరు గార్లిక్ బ్రెడ్ మిస్ అవుతున్నాం అనుకుంటున్నారేమో, కానీ ఇవి తిన్న తర్వాత యూ విల్ నెవర్ గో బ్యాక్ టు యువర్ గార్లిక్ బ్రెడ్స్ అగైన్. సో కమ్ ఆన్, లెట్స్ ట్రై హౌ ఇట్ లుక్స్ లైక్ అండ్ దెన్ మీరు కూడా ట్రై చేసుకొని చెప్పండి నాకు ఎలా వచ్చిందో. గార్లిక్ డిన్నర్ రోల్స్ చేయడానికి ముందుగా మనము డో రెడీ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక డో రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఇది సాఫ్ట్గా రెడీగా, చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మనకి. ఇది ఆల్రెడీ మేము చేసి రెడీ పెట్టుకున్నాం కాబట్టి నాకు త్వరగా అయిపోయింది. మీకు ఇదే డో ఇలాగే సాఫ్ట్గా ఫ్లఫీగా ఎలా చేయాలని తెలుసుకోవాలనుకుంటే కనుక మా వీడియో చూడండి, పాతది. మా స్టఫ్డ్ వెజిటబుల్ స్టఫ్ బ్రెడ్ అని ఒకటి చేశాను. దాంట్లో మీకు డో ఎలా చేసుకో డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి డో తెచ్చుకున్న తర్వాత దీన్నే మనం ఇప్పుడు మెల్లగా స్ప్రెడ్ చేసి దీంట్లోకి మనకు కావాల్సిన గార్లిక్ ఇంకా మిక్స్డ్ హర్బ్స్ అనేది వేసుకుందాం అనమాట. సో నేను దాన్ని ఏం చేస్తున్నాను, జస్ట్ ఒక పామ్తో ఇలా ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను స్లోలీ. ఓకే, కొన్ని గార్లిక్ తీసుకొని జస్ట్ స్ప్రింకిల్ చేసుకుందాం అక్కడక్కడ. దీన్ని మళ్ళీ మనం టక్ చేసుకోవచ్చు అన్నమాట బేసిక్గా. సో అందుకే నేను జస్ట్ లైట్గా స్ప్రింకిల్ చేస్తున్నాను. నేను మీకు ఎలా అంటే మీకు ఎక్కువ గార్లిక్ కావాలా లేదంటే నార్మల్గా కావాలి, దాని ప్రకారం చూసుకొని మీకు ఎలా కావాలో అలా వేసుకోండి. నాకైతే ఈ మాత్రం ఉంటే గార్లిక్ ఇట్ విల్ బీ నైస్ టు టేస్ట్ అనమాట. నేను జస్ట్ అది మిక్స్డ్ హర్బ్స్ తీసుకున్నాను. ఇది డైరెక్ట్గా దొరికిపోతుంది మార్కెట్లో. సో దీని నుంచి మనం డైరెక్ట్గా జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేసేసుకుందాము. ఎందుకంటే మనం తింటున్నప్పుడు కూడా బ్రెడ్ లోపల ప్లెయిన్ బ్రెడ్ కాకుండా ఇలా కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి బ్రెడ్. ఓకే, మనకు కావాల్సినంత ఇప్పుడు స్పైస్ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేస్తే ఇది డౌలో దిగిపోతాయి అన్నమాట. ఇవి జస్ట్ లైట్గా టచ్ చేసుకోండి వీటిని. దీంట్లోకి ఇప్పుడు మనము కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకున్నాం పైన. లైట్ అంటే లైట్గా, ఆల్రెడీ మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకున్నాం కాబట్టి లైట్గా ఆయిల్ వేసేసుకొని దీన్ని ఇప్పుడు ఫోల్డ్ చేయాలన్నమాట. We'll have to just simply start folding the bread. Then అన్ని సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకొని దీన్నే ఇంకాస్త మళ్ళీ కొంచెం స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఇలానే ఇప్పుడు ఏంటంటే మనం అలా చేయడం వల్ల ఈ లోపల వేసిన గార్లిక్ కానీ హర్బ్స్ కానీ అన్నీ బాగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఇగో చూసారా, అప్పుడే ఒకసారి నుంచి బయటికి రావడం మొదటే. సో విల్ జస్ట్ కీప్ ఫోల్డింగ్ ఇట్ అండ్ ప్రెసింగ్ ఇట్. ఓకే, ఇప్పుడు చూస్తున్నాం కదండి, మనకి గార్లిక్ మనకి బాగా వచ్చేసింది బయటికి, హర్బ్స్ కూడా కనిపిస్తున్నాయి. సో బేసిక్గా మనకి ఇది డో రెడీ అయిపోయింది. ఒక బౌల్ తీసుకొని దీన్ని ఒక బౌల్లో పెట్టుకొని దీన్ని మనం కొంచెం రెస్ట్ చేయాలన్నమాట. దీన్ని ఇది రెస్ట్ అవుతున్నప్పుడు సెట్ అవుతుంది. దానికోసం మనం ఒక ఎయిర్ టైట్ ఫిల్మ్ అనేది పెట్టుకోవాలి మనము. ఇది ప్లాస్టిక్ ఫిల్మ్ మనకి ఎక్కడ దొరికిపోతుంది, దీన్ని క్లింగ్ ఫిల్మ్ అంటారు. సో దీన్ని జస్ట్ వేసేసుకొని మనం జస్ట్ దీన్ని సిజర్స్ తీసుకొని కట్ చేసేద్దాం దీన్ని. పర్ఫెక్ట్. దీన్ని కొంచెం ఎయిర్ టైట్గా పెట్టేసి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేస్తే ఒక మేబీ 1 hour ఆర్ 45 minutes దాకా పక్కన పెట్టేసేయాలి. ఓకే, మన బ్రెడ్ ఇప్పుడు సెట్ అయ్యి మొత్తం అది రేజ్ అయ్యేంత వరకు మనము గార్లిక్ బటర్ రెడీ చేసుకుందాము. మెల్టెడ్ బటర్ తీసుకొని ఫస్ట్ దీంట్లోకి ఫైన్లీ చాప్డ్ గార్లిక్ వేసేసుకోవాలి. Let's put them in. There we go. దీంట్లోకి ఇప్పుడు నేను ఫైన్లీ చాప్ చేసుకున్న కొత్తిమీర, కొరియాండర్ బేసిక్గా జస్ట్ వేసేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని మనము ఒక బ్రష్ తీసుకొని సర్వింగ్ బ్రష్తో దీంతో గార్నిషింగ్ బ్రష్తో నీట్గా కలిపేసుకుంటే కనుక దీన్ని పక్కన పెట్టేసుకుంటే ఒక 5 minutesలో ఇది రెడీ అయిపోతుంది మనకి. మనం ఇప్పుడు దీన్ని చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఇప్పుడు సచ్ అ బ్యూటిఫుల్ థింగ్ ఇది. దీన్ని మనం పైన ఇప్పుడు డ్రెస్సింగ్ ఎలా చేసుకో చూద్దాం. అంతకంటే ముందు మనం ఫస్ట్ మన బ్రెడ్ తీసుకొని చూసినా కదా ఎంత బాగా అయిందో, ఎంత బాగా రెడీ అయింది చూడండి. పుఫ్ అయింది బాగా, ఇది సెట్ అయింది. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి మనం దీన్ని స్ప్రెడ్ చేసి ఫ్లాట్ చేసుకుందాం మనం. ఓకే, ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎంత బాగా అయిందో ఇది. సో వావ్, ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్, కూల్. ఓకే, ఇప్పుడు దీన్ని మనము మన కౌంటర్ మీద తీసుకొని బాగా ఇంకొక రౌండ్ నీట్ చేసుకుందాము. ఒక స్పాచులాతో ఒకసారి జస్ట్ దీన్ని ఇట్లా రౌండ్ ఆఫ్ చేసుకొని రెడీ గ్యాదర్ చేసుకుందాం ఒక దగ్గర. Perfect. It's so soft and so fluffy. Wonderful. Alright. ఇప్పుడు మనము ప్రెసింగ్ కోసం అని చెప్పేసి మనము కింద మైదా పిండి తీసుకొని జస్ట్ కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకొని దీని మీద మనం చేసుకుంటే కనుక ఇట్ విల్ బి ఈజీ అండ్ ఇట్ విల్ బి స్మూత్, కూల్. There we go.
బ్యూటిఫుల్గా వచ్చింది. అసలు ఎంత సాఫ్ట్గా ఉందంటే అసలు ఓ మై గాడ్, అసలు ఈ స్మెల్కి అసలు టేస్ట్ ఇప్పుడే తినేబుద్ధి వేస్తుంది నాకైతే. బ్యూటిఫుల్. దీన్ని ఒక్కసారి మనం జస్ట్ ఒక 2-3 ఫోల్డ్స్ చేసేసుకొని దీన్ని మనం ఇంకా స్ప్రెడ్ చేసుకుందాం. ఒక లట్టనికి తీసుకొని దీన్ని హ్యాపీగా స్ప్రెడ్ చేసి దాన్ని అప్పుడు విల్ స్టార్ట్ ది రోల్స్ ప్రాసెస్. ఇప్పుడు రోలింగ్ పిన్తో మన డోని ఫ్లాట్ చేసుకుందాం. పర్ఫెక్ట్, వెరీ సాఫ్ట్, అస్సలు ప్రాబ్లం లేకుండా ఎంత సాఫ్ట్గా వచ్చేస్తుంది చూడండి అసలు. ఇది వావ్. మీరు కూడా ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి. ఇట్స్ అ వెరీ ఈజీ రెసిపీ. ది ఓన్లీ థింగ్ ఇస్ దట్ మీరు కొంచెం ముందు చేసి దీన్ని బేసిక్గా ఇంట్లో సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మీకు ఎవరైనా గెస్ట్ వస్తున్నారన్నా కూడా, ఏదైనా స్పెషల్ అకేషన్ చిన్న పార్టీ చేసుకున్న ఇంట్లో, ఆల్దో కరోనా సిచ్యువేషన్లో పార్టీస్ ఆర్ స్ట్రిక్ట్లీ నో, బట్ ఏదైనా చిన్న మీకు ఇంట్లో బోర్ కొట్టింది, యూ వాంట్ ట్రై సంథింగ్ డిఫరెంట్లీ, ఇది డెఫినెట్లీగా ట్రై చేయండి. ఇట్స్ ఎ వెరీ ఈజీ రెసిపీ టు మేక్. అండ్ దెన్ ఇది చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో డెఫినెట్లీ చెప్పండి. ఆల్ రైట్. సో మనం ఈవెన్గా దీన్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే కనుక ఇక మనం ఒక ఓవెల్ షేప్ తెచ్చేసుకుని దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాము, ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా. ఇప్పుడు దీంట్లోకి మన ముందుగా చేసి పెట్టుకున్న గార్లిక్ బటర్ డ్రెస్సింగ్ అనేది ఇప్పుడు దీంట్లోకి మనం జస్ట్ ఫ్రెష్ చేద్దాం. బేసిక్గా దీన్ని తీసుకొని విల్ స్మూత్లీ స్ప్రెడ్ అక్రాస్. వావ్, చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అసలు. లుక్ అట్ ఇట్, సో బ్యూటిఫుల్, వండర్ఫుల్. కొంచెం ఎక్కువ పడింది అనిపిస్తున్నా కూడా నో వరీస్, ఎందుకంటే ఇది డో చాలా ఉంటుంది. మనము ఒక క్వార్టర్, ఒక హాఫ్ ఇంచ్ థిక్నెస్ వరకు పెట్టుకున్నాం దీన్ని. సో ఇట్ నీడ్స్ టు గెట్ సోక్డ్ ఇన్ బటర్. సో ఆ మాత్రం పూయకుండా కష్టం కదా. కూల్. ఓకే, డ్రెస్సింగ్ చేసుకున్న ఈ డోని ఒక స్క్రేపర్తో హెల్ప్తో నీట్గా రోల్ చేసుకుంటూ వస్తాం మనం. ఒక స్క్రేపర్ తీసుకుంటే ఏంటంటే అది మన రోల్ చేసుకునే కొంచెం బాగా ఈజీగా మన చేతికి వస్తుంది అన్నమాట. బేసిక్గా దాన్ని చిన్న చిన్న రోల్స్గా చేసుకోండి. మీకు ఎన్ని ఎక్కువ రోల్స్ ఉంటే మీ బ్రెడ్ కూడా అంత బ్యూటిఫుల్గా వస్తుంది అప్పుడు బేసిక్గా. సో దాన్ని అలా లిఫ్ట్ చేస్తూ రోల్ చేస్తూ లిఫ్ట్ అండ్ రోల్, లిఫ్ట్. ఇప్పుడు దీన్ని మనం ఈక్వల్ పోర్షన్ కట్ చేసి పక్కన పెట్టుకుందాం అనమాట. సో హియర్ వి గో. దీన్ని 1, then 2, then 3, then 4. పర్ఫెక్ట్. ఇప్పుడు మనకి సైడ్కి కొంచెం ఇలా జస్ట్ స్ప్రింకిల్ చేసుకుని మనకి దీన్ని తీసి నిలబెట్టుకోవాలి మనము. బ్యూటిఫుల్. అండ్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఎంత రౌండ్గా రోల్స్ వచ్చేసాయో. అండ్ దీంట్లో ఆల్రెడీ మనకి గార్లిక్ బటర్ కనిపిస్తూనే ఉంది. డోంట్ వరీ, కొంచెం ఎక్సెస్ అనిపించినా కూడా ట్రస్ట్ మీ, after you taste it, it'll be worth it. There we go, the last one. Perfect. 4 rolls. ఇది మనం ప్యాన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మన గార్లిక్ డిన్నర్ రోల్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి ఒక థిక్ బేస్ ఉన్న ప్యాన్ తీసుకోవడం మర్చిపోకండి. కొంచెం థిక్ ఉంటుంది, కానీ పల్చర్ తీసుకున్నానంటే అది ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టాలి కాబట్టి మాడిపోతుంది. ఎందుకు నేను చెప్తున్నానంటే మనం ఈరోజు ఈ రోల్స్ మనం పొయ్యి మీద చేస్తున్నాం. వీ విల్ గోనా డు ఇట్ ఆన్ అ స్టవ్. ఎప్పుడు ఓవెన్లో చేస్తాం కాబట్టి. కానీ ఇప్పుడు కొంతమందికి నా దగ్గర ఓవెన్ లేదు, ఎలా చేయాలంటే ఇంకా ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ ఇస్ టేక్ అ థిక్ బేస్ ప్యాన్ అండ్ దెన్ దీని మీద ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను అనమాట. దీంతో పాటు డిస్క్రిప్షన్లో మీరు చూడండి ది ఇన్స్ట్రక్షన్స్ టు హౌ టు బేక్ ఇట్ ఇన్ అన్ ఓవెన్ కూడా పెట్టింటాను నేను. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేయాలి, చాలా కొద్దిగా వేసుకుందాం, ఎక్కువ వద్దు, జస్ట్ టు గివ్ ఇట్ అ నైస్ కోట్. మేబీ హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను నేను అంతే అక్కడ. అండ్ ఇందాక వాడుకున్న బ్రష్ తీసేసుకుందాము. ఇట్ షుడెంట్ బి రియలీ బిగ్ ప్రాబ్లమ్. సో దీనే నీట్గా స్ప్రెడ్ చేసేద్దాం మనము. దేర్ వి గో, నీట్గా. సో జస్ట్ గివ్ ఇట్ అ నైస్ కోట్. బేస్ మొత్తం బాగా కవర్ అయ్యేలా చూసుకోండి. వన్స్ ద బేస్ ఇస్ కంప్లీట్లీ కవర్డ్ విత్ ఆయిల్, దీంట్లోకి నౌ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ది రోల్స్. ఒక్క నిమిషం. దేర్ వి గో, నైస్ అండ్ కోటెడ్, వండర్ఫుల్. లెట్స్ టేక్ ఒక రోల్ తర్వాత ఒకటి తీసుకొని నైస్గా మీకు ఎలా కాంటే వరకు నా ఒక్క సజెషన్ ఏంటంటే కొంచెం ఈ వాల్ నుంచి దూరం డిస్టెన్స్ పెట్టండి ఈ వాల్ నుంచి. ఎందుకంటే ఇవి ఇంకొక 20 to 30 minutes దీంట్లో మనం రెస్ట్ ఇవ్వాలి దీనికి. సో దే విల్ మళ్ళీ ఎక్స్పాండ్ అవుతాయి, ఇవి మళ్ళీ ఇంకొంచెం రైజ్ అవుతాయి డో అనేది. సో కొంచెం చూసుకొని దూరం దూరం పెట్టుకుంటే కనుక మనకి అవి బాగా స్పేస్ ఇస్తే దే విల్ ఆల్సో బికమ్ బ్యూటిఫుల్ అండ్ బిగ్. దేర్ వి గో. కొంచెం స్పేస్ ఇచ్చి పెడుతున్నాను నేను కూడా ఇక్కడ. దీనికి కొంచెం స్పేస్ ఇద్దాము. పర్ఫెక్ట్. ఇవి పెట్టేసి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా సెట్ అయ్యా. దీంట్లోకి మనం ఒక లిడ్ పెట్టేసి ఒక 20 to 30 minutes వదిలేయాలి మనం.
గార్లిక్ డిన్నర్ రోల్స్ ఒక ఆల్మోస్ట్ 30 minutes దాకా అయిపోయింది. బాగా రేజ్ అయ్యి చూస్తున్నాం కదా దాని సైజ్ ఎంత డబల్ అయిందో ఆల్మోస్ట్. దీని మీద మనం జస్ట్ ఇప్పుడు ఒక గార్నిషింగ్ కోట్ చేసుకుందాం మళ్ళీ మన గార్లిక్ బటర్తో. దేర్ వి గో, స్మూత్ అండ్ సాఫ్ట్. సో దీన్ని మనం ఇప్పుడు ఒకసారి ఒక కోటింగ్ వేసేసిన తర్వాత జస్ట్ ఒక రఫ్గా ఒక కోటింగ్ వేసినా పర్వాలేదు, ఎందుకంటే స్టవ్లో పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఆటోమేటిక్గా అంతా స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ దెన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీన్ని మనం స్టవ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఇట్ కెన్ టేక్ సమ్వేర్ బిట్వీన్ 15 నుంచి 30 minutes వరకు పట్టొచ్చు ఇది కుకింగ్ ప్రాసెస్ మొత్తము. మనం ఏంటంటే మధ్యలో చూస్తూ ఉండాలి, దీన్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ దెన్ దీన్ని ఫ్లిప్ చేసుకొని ఒకసారి మనం మళ్ళీ దాన్ని నెక్స్ట్ సైడ్ కూడా ఒకసారి ప్రాపర్గా బేక్ అయ్యేటట్టు చేసుకోవాలి మనము. సో అది మనం చేసినప్పుడు ఇన్ ద ప్రాసెస్ విల్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఇప్పటికైతే దిస్ ఇస్ రెడీ అండ్ దెన్ మన గార్నిషింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఈజ్ టు క్విక్లీ టేక్ ఇట్ టు ద స్టవ్ అండ్ దెన్ స్టవ్ మీద పెట్టేద్దాం. చాలా ఓకే, దీన్ని స్టవ్ మీద పెట్టేసాము. ఇప్పుడు దీనికి లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 minutes వరకు వదిలేస్తాము. ఆఫ్టర్ 10 minutes విల్ కమ్ బ్యాక్ అండ్ దెన్ మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసుకుందాం వీటిని. ఓకే, మన డిన్నర్ రోల్స్ పెట్టి ఆల్మోస్ట్ 8 minutes అవుతుంది. సో ఒకసారి ఫ్లిప్ చేసి చూద్దాం ఏంటి పరిస్థితి, మనం ఎంతవరకు వచ్చాయి, ఎలా కుక్ అవుతున్నాయి అని చెప్పేసి. సో లెట్స్ జెంట్లీ ఫ్లిప్ ఇట్ అప్ అండ్ దెన్ సీ. ఓ వావ్, పర్ఫెక్ట్ గోల్డెన్ బ్రౌన్ అవుతున్నాయి. సో దీన్ని ఇప్పుడు ఫ్లిప్ చేసి ఇలా పెట్టేద్దాం మనము. అన్నీ కూడా అలాగే చేద్దాం మనం. ఇప్పుడు చూడండి అన్ని ఫ్లిప్ చేసుకున్నాం. ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తుంది చూడండి, అన్ని గోల్డెన్ బ్రౌన్ గా పర్ఫెక్ట్ గా వచ్చాయి. ఇంకొక 6 to 8 minutes ఇలాగే స్టవ్ మీద పెట్టుకుందాము మీడియం ఫ్లేమ్ మీద అండ్ దెన్ మన గార్లిక్ డిన్నర్ రోల్స్ రెడీ అయిపోతాయి. ఓకే, ఇంకొక 6 to 8 minutes దాకా అయిపోయింది. నాకు తెలిసిన వరకు ఇది బాగా కుక్ అయిపోయి ఉండాలి. సో లెట్స్ హ్యావ్ అ లుక్. ఫ్లిప్ చేసి చూద్దాము. వావ్, వండర్ఫుల్, బ్యూటిఫుల్ గా వచ్చాయి. దీంట్లో మనం కొంచెం సీజనింగ్స్ వేసాం కాబట్టి ఏం కాదు, చూడడానికి కొంచెం అట్లా నల్లగా అనిపిస్తుంది కానీ దే హ్యావ్ యాక్చువల్లీ కుక్డ్ బ్యూటిఫుల్లీ. మీకు సైడ్లో కుక్ కాలేదు అనుకుంటున్నాము, బంద్ చేసేద్దాం స్టవ్ మనము. ఓకే, పర్ఫెక్ట్. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, సైడ్లో ఇది కుక్ అయినట్టు కనిపించదు కానీ లోపల మాత్రం ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇది ఇప్పుడు చాలా వేడిగా ఉన్నాయి. ఐ వుడెంట్ రియల్లీ రికమెండ్ యూ టు బ్రేక్ దట్ ఓపెన్ రైట్ నో. కొంచెం ఒక్క 2 minutes ఆగితే చల్లారిపోతుంది అది. అంటే వామ్గా ఉన్నప్పుడు మీరు దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను నీకు మళ్ళీ ఒకసారి ఎంత బాగా వచ్చాయో బ్రెడ్. ఇది వండర్ఫుల్, ఇది అయిపోయింది. ఇప్పుడు తీసి స్టవ్ నుంచి కింద పెట్టుకుందాం. ఓకే, మన గార్లిక్ డిన్నర్ రోల్స్ రెడీ అయిపోయాయి. లెట్స్ సీ ఎంత బాగా వచ్చాయో ఇవి. వావ్, లుక్ ఎట్ దాట్, ఇట్స్ సో బ్యూటిఫుల్. లేయర్స్గా వచ్చేస్తుంది అసలు. బ్యూటిఫుల్లీ డన్. చూస్తున్నారు కదా, వండర్ఫుల్. వావ్, అసలు ఇది కుక్ అవ్వలేదు అన్న క్వశ్చనే లేకుండా ఎవ్రీథింగ్ ఇస్ కుక్ సో ఈవెన్లీ. దట్ ఇస్ అ బ్యూటీ. మీరు స్టవ్లో చేసినా కూడా ఇవి ఎంత ఈజీగా ఉంటాయో అంత బ్యూటిఫుల్గా కూడా బేక్ అవుతాయి. సో ప్లీజ్ గివ్ ఇట్ అ ట్రై. ఈ రెసిపీ చాలా ఈజీ, మీరు కూడా ట్రై చేసుకోండి. అండ్ మీకు ఎలా వచ్చిందో చూసి మా కమెంట్స్లో చెప్పండి. ఆల్సో డోంట్ ఫర్గెట్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా కొత్త వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే కనుక మా బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టెల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ట్రై దీస్ రెసిపీస్ అట్ హోమ్. డూ లెట్ us know in the comments. Thank you for watching.